అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం వీడియోలో చెప్పుకునే ముందు అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. చూడండి, ఇలా నేను స్లీవ్కి డిజైన్ అనేది ఇలా డ్రా చేసుకున్నాను. నేను ఇక్కడ దీనికి లైనింగ్ కూడా వేసేసి బ్లౌజ్ మొత్తం పట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా కావచ్చు అని నేను ఇదంతా స్టిచ్ అనేది తీసేసుకొని దీనికి నార్మల్ నీడిల్తో ఎలా డిజైన్ చేస్తానో మీరు కూడా చూసేయండి. నేను ఇక్కడ 4 mm బీడ్స్, షుగర్ బీడ్స్ అనేది తీసుకొని ఇక్కడ చూడండి, కింద మనం బార్డర్కి ఇలా 2 బీడ్స్ తీసుకొని మళ్ళీ ఒక దానిలో నుంచి ముందుకు తీసేస్తున్నా. ఈ ప్రాసెస్ అనేది అందరికీ తెలిసిందే కదా. ఇలా చేసుకోవడం వల్ల మనకు సేమ్ మగ్గం లుక్ అనేది వచ్చేస్తుంది. 2 బీడ్సే తీసుకొని ఒక దానిలో నుంచి ఇలా ముందుకు తీసేసుకొని టోటల్గా ఇది ఎక్కువ షుగర్ బీడ్స్తోనే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. గ్రీన్ కలర్ బ్లౌజ్కి నేను రెడ్ కాంబినేషన్లో వేస్తున్నాను అనమాట. రెడ్ శారీకి చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. ఇలా నేను ఒక లైన్ మొత్తం కూడా షుగర్ బీడ్స్ తోటి, అంటే స్మాల్ షుగర్ బీడ్స్, అన్నిటికంటే ఇవి చిన్నవన్నమాట, ఇలా వేసేసుకున్నా చూడండి. తర్వాత నేను సెకండ్ లైన్ 4 mm బీడ్స్ తీసుకొని అవి కూడా గోల్డ్ కలరే తీసుకున్నాను నేను. చూడండి, ఇక్కడ ఇవి బంచ్ లాగా దొరుకుతాయండి. ఒక బంచ్ 50 రూపీస్ పడింది నాకు. ఆ బంచ్లో 10 లైన్స్ ఉంటాయి. ఇవి ఒక లైన్, అంటే మనం ఇక్కడ బ్లౌజ్కి కదా వేస్తున్నది, కింద హ్యాండ్ దగ్గర ఒక బంచ్లోని ఒక లైన్లో హాఫ్ అయితే సరిపోతుంది. ఇవి కూడా సేమ్ ప్రాసెస్ అండి. 2 బీడ్స్ తీసుకొని ఒక బీడ్ మధ్యలో నుంచి మళ్ళీ ముందుకు తీసేసుకోవడమే. మనకు ఇలా వేసుకునేటప్పుడు ఈ నీడిల్ అనేది మనకు ఆపోజిట్గా వెళ్తుంది. మనము ఆ నీడిల్ని, అంటే డైరెక్షన్ అనేది మనకు ఆపోజిట్ పెట్టుకుంటే నీట్గా వస్తుంది. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ముడతలు కూడా ఏం రావండి. కింది సైడు ఆల్రెడీ లైనింగ్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ఇది కూడా సేమ్ అలాగే మనం షుగర్ బీడ్స్ని 2 తీసుకొని ఎలా వేసుకుంటామో అలాగే వేసేసుకోవాలి. చూడండి, నేను టోటల్గా ఇలా వేసేసాను. మళ్ళీ ఆ తర్వాత నేను ఇక్కడ వైట్ పూసలు వేసానండి. నా దగ్గర హాఫ్ వైట్ పూసలు ఉన్నాయన్నమాట. అంటే ఇవి ఒక సైడే ఇలా డోలాగా ఉంటుంది, ఇంకొక సైడు మామూలుగా ఉంటుంది అన్నమాట. అవి తీసుకున్నాను. మీకు అవి అవైలబుల్గా లేకపోతే వైట్ పూసలే తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక వైట్ పూస, ఒకటి షుగర్ బీడ్ అలా వేసుకుంటూ వెళ్ళాను. ఇది కూడా సేమ్ ప్రాసెస్లో చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ షుగర్ బీడ్లో ఉంటే ముందుకు తీసేయాలి. ఇలా నేను ఈ నెక్ లైన్ మొత్తం ఇలా చేసేసుకున్నా చూడండి. ఆ తర్వాత మళ్ళీ ఒక షుగర్ బీడ్ లైన్, ఇక్కడ మనం లైన్స్ వేసాం కదా, ఆ లైన్స్కి కూడా నేను అన్ని పూసలే కుడుతున్నా అండి. ఇది కూడా సేమ్ ప్రాసెస్. 2 బీడ్స్ తీసుకోవాలి, ఒక బీడ్ మధ్యలో నుంచి ఇలా తీయాలి. ఈ విధంగా నేను ఈ లైన్స్ మొత్తం కూడా కంప్లీట్ చేశాను ఈ పూసలతోటే. చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి. నాకు కొంచెం టైం పట్టింది, కానీ సేమ్ మగ్గం వర్క్లో వేసినట్టుగానే వచ్చింది. నాకు మగ్గం వర్క్ కూడా వచ్చండి వేయడానికి, బట్ అది అవైలబుల్గా లేని వాళ్ళు నార్మల్ నీడిల్తో కూడా కుట్టుకోవచ్చు అన్నట్టుగా నేను ఇలా చూపిస్తున్నా. ఇలా కూడా కుట్టుకోవచ్చు అని. చూడండి, ఇక్కడ అసలు కదలకుండా ఎంత నీట్గా వచ్చాయో. చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి. ఇలా నేను మొత్తము అన్నీ కూడా పైన డ్రా చేసుకున్న లైన్స్ కూడా అన్నీ ఇలా పూసలతో ముందు ఇలా కుట్టేసుకున్నా చూడండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో కూడా నేను పూసలు, వైట్ పూసలు తీసుకొని మిడిల్లో వేసాను. ఆ గ్యాప్ని కూడా ఇది రెడ్ కలర్కి కదా యూజ్ చేసేది, రెడ్ యూజ్ చేస్తానండి. ఇక్కడ వీటిలో మనము బేస్లు ఉంటాయి కదా, జర్కన్ స్టోన్స్ అతికించడానికి ఫస్ట్ ఆ బేస్లు పెట్టేసుకొని వాటిపైన స్టోన్స్ అనేది నేను ఇలా అతికించేసుకుంటున్నాను. ఇవేం ఊడిపోవండి, గట్టిగానే ఉంటాయి. ఇక్కడ నేను రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకొని వీటి లోపలంతా ఫిల్ చేసేస్తున్నా చూడండి. మీకు అవుట్లుక్ అయితే చాలా బాగుంటుందండి. అసలు ఈ పూసలతో వేసుకుంటే హెవీగా ఉంటుంది, కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి, చాలా నీట్గా వేసేసుకోవచ్చు. ఇది కూడా నేను 4 లైన్స్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నా.
4 లైన్స్ తీసుకోవడం వల్ల ఎక్కువ చిక్కుపడకుండా ఉంటుంది. నేను ఇలా మొత్తం ఇవంతా కూడా ఎక్కడెక్కడ వేయాలో అక్కడ అంతా కంప్లీట్ చేసేసాను. ఇంకా ఇక్కడ ఆకు షేప్స్ ఉన్నాయి కదా, ఆ షేప్స్ కూడా ఒకటేమో ఈ షుగర్ బీడ్స్ తోటే ఫిల్ చేశాను, ఒకటేమో ఈ సిల్క్ థ్రెడ్, రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ తోటి. మీరు శారీలో మ్యాచ్ అయ్యే సిల్క్ థ్రెడ్ యూస్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల ఏమైందంటే చాలా నీట్గా వచ్చిందండి. అవుట్లుక్ అయితే చాలా బాగా వచ్చింది. చూడండి, ఇట్లా టోటల్గా కంప్లీట్ చేసేసామంటే అయిపోతుంది ఈజీగానే. ఇలా కూర్చొని మనము ఫ్రేమ్ కూడా యూజ్ చేయకుండా ఇలా వేసేసుకోవచ్చు. ఇక్కడ జర్కన్ స్టోన్ అతికించాం కదా, దాని చుట్టూ కూడా నేను గొలుసు కుట్టు రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్తో వేసేసాను. ఇక్కడ గ్యాప్ వచ్చేసింది కదా, ఆ గ్యాప్లో కూడా గొలుసు కుట్టుతో పూస దగ్గర అవతలొకటి ఇవతలొకటి వేసేసాను. తర్వాత ఇక్కడ ఆకు డిజైన్స్ ఉన్నాయి కదా, ఒకటేమో సిల్క్ థ్రెడ్తో కంప్లీట్ చేశాను, ఇంకొకటేమో ఇలా పూసలతో ఫిల్ చేసేసాను. ఇక్కడ మనకు ఈ గ్యాప్ అనేది లేకుండా ఇలా మొత్తం పూసలతో అక్కడ ఒకటి అక్కడ ఒకటి షుగర్ బీడ్స్ అనేది ఇలా చేశాను. కనిపించే వరకు ఇక్కడ సైడ్ అవసరం లేదండి. మనకి ఇదండి అవుట్లుక్ అయితే. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. ఒకవేళ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు చెప్పడం మర్చిపోవద్దు. ఎక్కువ సిల్క్ థ్రెడ్ తీసుకోవడం వల్ల బ్యాక్ సైడ్ కొంచెం చిక్కుబడింది చూడండి. ఇదంతా కూడా నార్మల్ నీడిల్తోనే వేసానండి. లుక్ అయితే చాలా నీట్గా వచ్చింది.